బాలరాజు అయితే దేవా దగ్గరికి అయితే వెళ్ళి 10 సంవత్సరాలుగా కావేరి చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది కదా దేవా, ఎలాగోలాగా కావేరిని బయటికి విడిపించి అని చెప్పానంటే, అంటే నీ భార్య మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అని చెప్పని మాట మడక పెరిగి అయితే నేను ఎలాగైనా కావేరిని విడిపిస్తానని చెప్పి అనడంతో ఇంకా దేవ అయితే ముందే తన మీద ఒక నిఘా అయితే వేసి ఉన్నాడు కదా. అప్పుడు తన ఉన్న సాక్ష్యాలన్నీ తను ఎక్కడ చేసేస్తాడని, ఇంకా నిన్నే నేను ఉండించకూడదు, నా భార్యని చంపిన వాడిని నిన్ను చంపడం లెక్క అని తననైతే కాల్ చేస్తాడు. అప్పుడు కాల్చడంతో ఇక్కడ చిన్ని అయితే తనని ఎక్కడికైనా పంపించాలని చెప్పని తీసుకొచ్చి ఉంటే సత్యం అయితే మామయ్య ఇంకెప్పుడు నీ మాట వినను, రాజును అసలు కలవను అని చెప్పని సత్యంకి అయితే మాటిస్తుంది. ఆఖరికి రాజుకి ప్రాణాపాయంలో ఉన్నది అని చెప్పని చిన్నికి అయితే ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎక్కుళ్ళు వస్తూ ఉంటే ఆఫ్టిక్ట్ అయితే అక్కడికి వచ్చి ఈ విధంగా రాజుని కాల్ చేశాడు, పెద్ద ప్రాణం పోయేలా ఉంది, నేను పిలుచుకురమ్మన్నాడు చిన్ని అని చెప్పనడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తనని రాజునైతే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తుంది చిన్ని. పెద్ద ప్రమాదంలో